నమస్తే అందరికీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే ఆ రోజు మహాభారత్ నుంచి పానిపట్ యుద్ధాల వరకు అండ్ మామూలుగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మొన్న ఒలింపిక్స్ వరకు చాలా గొప్ప గొప్ప యుద్ధాలు, గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చిన ప్రదేశం గురించి మాట్లాడుతున్నాం ఇవాళ. ఆ ప్రదేశం పేరే హర్యానా. హర్యానాని మోస్ట్ ప్లానెట్ సిటీ అంటారు. ఎందుకంటే ఇక్కడ చెప్తాను మోస్ట్ ప్లానెట్ సిటీ ఎందుకన్నా చెప్తాను, కానీ ఫస్ట్ మనం హర్యానా గురించి తెలుసుకుందాం. హర్యానా బార్డర్స్ మోస్ట్లీ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తోటి అది బాగా షేర్ చేసుకుంటారు అనమాట హర్యానా. అండ్ హర్యానా నవంబర్ 1, 1966లో పంజాబ్ నుంచి సపరేట్ స్టేట్ లాగా ఫామ్ అయింది. ఇప్పుడు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వల్ల. అండ్ ఇక్కడ సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ జనరేట్ చేస్తుంది హర్యానా. అండ్ 100% ఎలక్ట్రిసిటీ వాళ్ళే తయారు చేసుకుంటారు అనమాట. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జరిగిన ప్లేసెస్ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి అనమాట. 9,000 years ముందు స్టార్ట్ అయిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఇప్పటికీ అక్కడ ఉంది అంటే చాలా గొప్ప విషయం అనమాట. అండ్ ఇక్కడ మామూలుగా కౌరవులు, పాండవులు యుద్ధం చేసుకున్న ఆ బ్యాటిల్ ప్లేస్ కూడా ఇది హర్యానాలో ఉంది. మామూలుగా ఈ హర్యానా అనేది ఒక మోస్ట్లీ బ్యాటిల్ ప్లేస్ లాగా మారింది. ఏ విధంగా అంటే దాని ఒక జియోగ్రఫీ స్ట్రక్చర్ అనమాట. అంటే ఇప్పుడు మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇక్కడ పంజాబ్లో మోస్ట్లీ హిల్స్ అండ్ రివర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ రాజస్థాన్లో అండ్ గుజరాత్లో మోస్ట్లీ థర్డ్ డిజర్ట్ ఉంటుంది. కాబట్టి చాలా మందికి అక్కడ యుద్ధం చేయడం చాలా కష్టం. కానీ హర్యానాలో మోస్ట్లీ ఫర్టైల్ ల్యాండ్, అంటే సారవంతమైన భూమి ఉంటుంది. సో దానివల్ల అక్కడ సిపాయిలు కానీ సోల్జర్స్ కానీ వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. అండ్ యుద్ధం చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ ఉంటుంది మధ్యలో, ఢిల్లీ చుట్టూ హర్యానా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఒక రాజు ఉంటాడు, కానీ రాజు ఢిల్లీలో యుద్ధం చేయాలనుకోడు కదా. సో తనకు ఒక బ్యాటిల్ ప్లేస్ కావాలి కదా. సో అలా హర్యానాని ఒక బ్యాటిల్ ప్లేస్ లాగా రాజులు అండ్ ఆ రోజులో కౌరవులు, పాండవులు అండ్ పానిపట్ యుద్ధాలు అన్ని హర్యానా చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనమాట, ఆ స్ట్రక్చర్ ఆఫ్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ మామూలుగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హర్యానా ఒక సపరేట్ స్టేట్ లాగా ఫామ్ అయింది. అండ్ 1950 నుంచి 1960 మధ్య పాపులేషన్ చాలా హెవీ డెవలప్ అయిపోయి చాలా గ్రోత్ వచ్చింది అనమాట. అండ్ దానివల్ల ఫుడ్ క్రైసిస్, అంటే వాళ్ళకి అక్కడ ఫుడ్ గ్రెయిన్ చాలా తక్కువ, అంటే ఫుడ్ తినడానికి అన్నం లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. కానీ 1970sలో ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అనమాట. అంటే మామూలుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ పల్సెస్ అక్కడ పండించడం స్టార్ట్ చేసినారు గవర్నమెంట్ వాళ్ళు. దానివల్ల ఏమైందంటే హర్యానా ఎకానమీ గ్రీన్ రెవల్యూషన్ వల్ల బూస్ట్ అయింది. అండ్ అలాగ ఒక 10 years తర్వాత మామూలుగా అక్కడ వాటర్ క్రైసిస్ రావడం అండ్ పంటలన్నీ ఆగమైపోవడం, కెమికల్స్ బాగా కొట్టడం వల్ల ఆ భూములన్నీ నాశనం అయిపోయాయి అనమాట. అండ్ బీడు బారిపోయినాయి, భూములన్నీ నాశనం అయిపోయి బీడు బారిపోయిన భూములు ఇక దీనికి పనికి రావనుకున్న సమయంలో 2000, అంటే ఎర్లీ 2000 తర్వాత మోస్ట్లీ 2000 నుంచి 2010 మధ్య బీడు భూముల మీద గురుగ్రామ్ అనే ఒక ఐటీ హబ్ స్టార్ట్ అయింది అనమాట. బీడు భూముల మీద బిల్డింగ్లు కట్టి ఒక ఐటీ పార్క్ కట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఐటీ సెక్టార్స్ అండ్ బీపీఓ సెక్టార్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. సో ఆ విధంగా మళ్ళీ ఎకానమీ బాటలో ఈ హర్యానా అనేది గురుగ్రామ్ వల్ల డెవలప్ అయ్యి ఒక ఎకానమీలో ముందస్తు పోతుంది. ఇదేనా అనుకుంటే ఇది కాదు. దీనికన్నా మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి అనమాట. చాలా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 2/3 కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరుగుతుంది అనమాట. అండ్ 50% ఆఫ్ ట్రాక్టర్స్ తయారయ్యేది హర్యానాలోనే. అండ్ 50% ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ తయారయ్యేది హర్యానాలోనే. అండ్ 60% ఆఫ్ మోటార్ సైకిల్స్ తయారయ్యేది హర్యానాలోనే అనమాట. చూసుకోండి, ఇంత గొప్ప గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ హర్యానాలోనే అనమాట. నాట్ ఓన్లీ ఐటీ హబ్ బట్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా హర్యానాలో ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ సెక్యూరిటీ పరంగా చాలా వర్స్ట్ ఉంటుంది అనమాట. అంటే అమ్మాయిల గ్యాంగ్ రేప్స్ కావచ్చు. అండ్ ఇక్కడ అమ్మాయిలు నైట్ టైం తిరగాలన్నా చాలా భయం ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్లీ గ్యాంగ్ రేప్స్ కూడా మనం ఇక్కడనే చూసాము. అండ్ ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వల్ల మంచిగా భూములు, సారవంతమైన భూములు కెమికల్స్ వల్ల నాశనమైనా కానీ తర్వాత ఐటీ హబ్ రావడం వల్ల, మళ్ళీ ఐటీ హబ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రావడం వల్ల హర్యానా మళ్ళీ పర్ క్యాపిటా అండ్ ఎకానమీ పరంగా చాలా డెవలప్ అయ్యింది అనమాట. అండ్ ఇప్పుడు ఢిల్లీలో మోస్ట్లీ ఢిల్లీ ఉంది, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతం హర్యానా కాబట్టి హర్యానా డెవలప్ అయితే ఢిల్లీ కూడా యూజ్ అనమాట. అందుకే హర్యానాని చాలా వెల్ ప్లాన్ సిటీ అని అనమాట. అంటే ఇది మొత్తం ప్లాన్ చేశారు అనమాట. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, ఆ గ్రీన్ రెవల్యూషన్ పడిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఏం ప్లాన్ చేశారు, అక్కడ ఐటీ హబ్ ప్లాన్ చేశారు. ఐటీ హబ్ తర్వాత మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ప్లాన్ చేశారు.
చూడండి, ఒకటి దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు ఫామ్ చేస్తాం అనమాట. సో ఇక్కడికి అయిపోయింది హర్యానా గురించి అంటే ఇది కాదు. మళ్ళీ ఇక్కడ అన్ని క్రైస్ ఉన్నా కానీ, అంత బాగా డెవలప్ అయినా కానీ, ఇక్కడ స్పోర్ట్స్లో చాలా వరకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ వచ్చింది అనమాట. మన ఫస్ట్ వరల్డ్ కప్ తెచ్చిన కపిల్ దేవ్ ఇక్కడ హర్యానా నుంచి వచ్చిండు. అండ్ మనకు మామూలుగా గోల్డ్ బాయ్ ఆఫ్ ఇండియా, డైమండ్ బాయ్ ఆఫ్ ఇండియా, స్టార్ బాయ్ ఆఫ్ ఇండియా నీరజ్ చోప్రా వచ్చింది కూడా హర్యానా నుంచి అనమాట. ఇక్కడ చాలా వరకు స్పోర్ట్స్ స్కూల్స్, స్పోర్ట్స్ కాలేజెస్ అండ్ అథ్లెటిక్స్కి చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ ఇస్తారనమాట. అండ్ వాళ్ళకు జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అవన్నీ చాలా తరచుగా జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళకు ఆ ఎడ్యుకేషన్ కూడా చాలా ఈజీగా ఇస్తారనమాట. సో అందుకనే ఇక్కడ మామూలుగా మోస్ట్లీ ఇలాంటి స్పోర్ట్స్ మెన్స్ చాలా వరకు అక్కడి నుంచి వస్తారనమాట. అండ్ ఇక్కడ మామూలుగా గర్ల్స్ స్కీమ్స్ మీద కూడా చాలా గవర్నమెంట్ అంటే గర్ల్స్ని డెవలప్ అంటే గర్ల్స్ హెల్త్ బాగుండడం కోసం, అండ్ గర్ల్స్ సెక్యూరిటీ కోసం, అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం, గర్ల్స్ స్పోర్ట్స్ కోసం చాలా వరకు ఇక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఇక్కడ గవర్నమెంట్ చాలా మంచిగా పనిచేస్తుంది. ఎప్పటి నుంచి 1960 నుంచి టిల్ 2024 వరకు చాలా వెల్ ప్లాన్డ్గా ఉందన్నమాట. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. అండ్ కానీ ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటంటే వాటర్ క్రైసిస్. బెంగళూరులో మనం ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నాం వాటర్ క్రైసిస్, అదే విధంగా మనం గురుగ్రామ్లో కూడా చూస్తాం కొన్ని రోజుల తర్వాత. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాటర్ క్రైసిస్ అనేది చాలా కామన్. ఇది హర్యానా ఒక చరిత్ర. అండ్ హర్యానాలో మామూలుగా ఫస్ట్ నుంచే చాలామంది రాజులు యుద్ధం చేశారు. కానీ పంజాబ్ ఒకప్పుడు హర్యానాలో ఉన్న పార్టీ కాబట్టి అవన్నీ యుద్ధాలు సేమ్ అనమాట. సో దాని గురించి కవర్ చేయలేదు. సో మీకు ఏమన్నా డౌట్స్ అంటే దీని గురించి చరిత్ర, హర్యానా చరిత్ర తెలుసుకోవాలంటే మీరు పంజాబ్ ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో కలిసి చూడండి, ఆల్ ఓవర్ పంజాబ్ అని చెప్పి. దాంట్లో మీకు మోస్ట్ ఆఫ్ హర్యానా హిస్టరీ అండ్ హిమాచల్ ప్రదేశ్ హిస్టరీ మీకు దాంట్లో కవర్ అవుతుంది అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై.